దేవునికి స్తోత్రం. ఈరోజు మహాపరిశుద్ధుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక మహోన్నతమైన వాగ్దానం. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి గ్రంథం 6:6. ప్రియా మహాపరిశుద్ధుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువు పేరిట తెలియపరుస్తున్నాను. సర్వాధికారి దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్తురపుడైన యేసుక్రీస్తు ప్రభువు మహాకృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీ ప్రతి అవసరక్కర్లు కూడా ప్రభు తీర్చి మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ దయచేసి జయమని గ్రహించునుగాక. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు చూచుచున్న మహాదేవుడు. మన దేవుడు మన ప్రార్థన ఆలకించే మహిమాస్వరూపుడైన. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమని దేవుని వాక్యం మనకు ప్రబోధిస్తుంది. దేవుని బిడ్డలారా, కొండ మీద చేసిన ప్రసంగము, యేసు నేర్పిన ప్రార్థనా విధానం మనం అనేక విధాలుగా మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రభుని యేసుక్రీస్తు జీవించిన దినాల్లో చాలామంది వేషధారులుగా ఉన్నారు. వారు వ్యర్థమైన మాటలకు ప్రాముఖ్యత ఇచ్చేవారు. మనుషుల ఎదుట భక్తిపరుల వలె కనబడవలనని వారు కోరుకున్నారు. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుట, ప్రార్థించుట వారికి తెలియలేదు. అందువల్ల ప్రభు ప్రార్థన గురించి వారికి బోధించవలసి వచ్చింది. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ప్రార్థన అన్నది క్రైస్తవ జీవితం యొక్క గొప్ప స్తంభంగా ఉన్నది. అది స్థిరముగా ఉన్నప్పుడే మన జీవితమందు భారమును మోయగలం. చింత, కన్నీరు, ఆవేదన మన మీద దాడి చేసినప్పుడు జయించగలదు. కృతజ్ఞతాస్తుతులతో జయించి ప్రార్థించగలదు. ప్రార్థన వేళ పరలోకము భూలోకము ఏకమగు గడిగా ఉన్నది. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మనం ప్రార్థించిన కొలది ఆత్మస్వరూపేగు దేవుడు మనను సర్వసత్యంలోనికి నడిపించగల మహాదేవుడు. మనలను మనము ఓదార్చుకొని గడియ ప్రార్థన వేళయే. ఆయన హస్తము మన కన్నీటిని తుడిచి మనను బలపరుచున్నది. ఆయన ప్రసన్నత మనకు సహాయం చేయగలుగుచున్నది. ఆత్మ సంబంధమైన జీవితమందు సంరక్షణ, బలము, ఐక్యత కలుగుచున్నది. భూమి ఆకాశంను సృజించిన దేవుని తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఆయన వద్ద నుండి వచ్చినని దావీదు చెప్పుచున్నాడు. అంతేకాదు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవిని కూడా చెప్పుచున్నాడు. దేవుని బిడ్డలారా, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు గొప్ప ప్రతిఫలము గల గొప్ప దేవుడు. నీ జీవితంలో సంపూర్ణమైన విజయాన్ని ఇవ్వగల విజయసారథి ఆ మహామహుడే. ఆయన ద్వారా సంపూర్ణమైన విజయాన్ని మనం పొందగలదు. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా దేవాదేవుడికి ప్రార్థన చేయండి. గొప్ప ప్రతిఫలం మీరు పొందండి. దేవాదేవి నామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిందాం. ప్రభు కృప నేడు మీతో నిలిచుండునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రియ పరమ తండ్రి, మహాదేవుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. దేవా, మీతోటి తిరిగి మేము ప్రార్థించడానికి, మీ యొక్క సన్నిధిలో మేము ఉండటానికి మీ కృప మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. మీ బిడ్డలను మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. ఉదయకాల మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని బలపరచండి. దేవా, రహస్యమందు చూచు మా పరమ తండ్రి నీవే, ప్రతిఫలం ఇచ్చే మహాదేవుడు నీవే. దేవదేవ, మీ కృప ద్వారా మాకు విజయవంతన ప్రతి దారాలు తెరమని, గొప్ప కార్యాభివృద్ధిని మీ బిడ్డలను మాకు అందరికీ అనుగ్రహించమని, కృపలో విస్తరింపజేసి ఫలింపచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొంది ఆశీర్వాదాలు దీవులు మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జీవగల దేవదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.